హాయ్ అండి, బాగుండారా? మేమైతే బాగుండాము, మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు నేను పెడతా ఉండే వీడియో ఏంటంటే సోలార్ అండి. వేడి నీళ్ళ కోసం సుప్రీం సోలారు చూడండి. హాట్ వాటర్ కోసం మనము గీజర్లు అయితే పెట్టుకుంటాము. అయినా గీజర్ పెట్టుకున్నామంటే చాలా కరెంటు లాగుతుంది కదండి. ఇప్పుడు మా ఇంట్లో అయితే కింద 3 పైన 1 4 గీజర్లు అవుతుందండి. 4 గీజర్లు అంటే ఎంత కరెంటు లాగుతుంది. అట్లుండేటప్పుడు మనకి ఈ సోలార్ అయితే కరెక్ట్ అండి. ఎప్పుడు రేయి పగులు ఖచ్చితంగా వేడి నీళ్ళు అయితే మనకు ఉంటుందండి. చలికాలం అయితే దగ్గర కాదండి, చలికాలమే. మేము ఇప్పుడే పెట్టించినాము ఈ మధ్యలోనే. ఈ చలికాలంలోకి ఎప్పుడు వేడి నీళ్ళు కావాలంటే సోలార్ అయితేనే మనకు కరెక్ట్ అండి. మేమైతే కొంచెం జనాలు ఎక్కువ ఉన్నాం కాబట్టి 300 లీటర్లు ట్యాంక్ అయితే మేము పెట్టించుకున్నాము. అది ఇప్పుడు ఫిట్ చేస్తూ ఉండారండి. అంతా తీసి అయితే ఇప్పుడే ఫిట్ చేస్తూ ఉండారు. ఈ విధంగా మనము వాడుకున్నామంటే సోలార్ని కరెంట్ కూడా సేవ్ చేసిన వాళ్ళు అవుతాం కదా. ఎందుకంటే ఎక్కువ బిల్లు వస్తుంది కదండి. గీజర్ అంటే అది వేరే. ఉప్పు నీళ్ళు అనుకోండి, అది గారగట్టిపోయి నీళ్ళు రాలేదు, మనం అది చూసుకోకపోతే, క్లీన్ చేసుకోకపోతే పేలిపోవడం కూడా జరుగుతుంది. ఇదంతా చేయడానికి బదులు ఇలా సోలార్ పెట్టుకున్నామంటే చాలా మంచిదండి. మా పిల్లలు కూడా చూసినారండి ఈ గీజర్లతో పడి. ఎందుకంటే ఎప్పుడు చూసినా రిపేర్లు, క్లీనింగ్ చేయాలి, నీళ్ళు రాదు, ఏదో ఒక ప్రాబ్లం, కరెంటు పాస్ అవుతుంది. ముఖ్యంగా అది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి మనకి. ఎందుకంటే నీళ్ళు మాకు ఒక బాత్రూంలో అయితే నీళ్ళు పట్టేటప్పుడు కరెంటు పాస్ అవుతుందండి. అది ఒక భయం ఉంది. కరెంటు పాస్ అవుతుందంటే ఎవరికన్నా భయమే కదండి. అయినా కరెంటు పాస్ అవ్వడం ఒక పక్క, లోపల ఉప్పు అట్లా గెడ్డల్లాగా కట్టిపోతుంది. అది మనం మళ్ళీ యాసిడ్ పోసి క్లీన్ చేసి చాలా ఇబ్బంది అండి. అందుకే సగం మా పిల్లలు అయితే సోలార్ పెట్టించేస్తూ ఉన్నారు. మీరు కూడా ఖచ్చితంగా పెట్టుకోండి. నేను మొత్తం ఫుల్ వీడియో తీసి మీకు ఎట్లా ఫిట్ చేస్తారని కూడా పెడతా ఉన్నాను. ఎందుకంటే రేపు మీరే కూడా ఎవరన్నా చూసి ఆ విధంగానే సోలార్ తెచ్చి మీ అంతటా మీరే కూడా ఫిట్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళు వచ్చి చేస్తారనుకోండి, కంపెనీ వాళ్ళు. అయినా మనం చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు. చాలా ఈజీ అండి. నేను దగ్గర నుండి చూస్తూ ఉన్నాను కదా, వీడియో తీస్తా. చాలా ఈజీ అన్నమాట.
ట్యాంక్నైతే తీసి పెడతా ఉన్నారు. పెద్దదండి, 300 లీటర్లు అంటే ఫుల్గానే ఉంటుంది మనకి. ఎందుకంటే జనాలు బట్టి మీరు తీసుకోవచ్చు. 250, 200 ఇంకా తక్కువలో కూడా ఉంటుంది కదా, అలా అది మీ ఇష్టం. మేమైతే 300 అయితే పెట్టించుకున్నాము. ఖచ్చితంగా ఈ సోలార్ అయితే మీరు వాడండి. ఎందుకు చెప్తా ఉన్నానంటే పర్వాలే, నేను వాడి చూసినాకనే వీడియో ఎడిట్ చేసి పెడతా ఉన్నాను. ముందే తీశాను కానీ వాడి చూసినాకనే ఎడిట్ చేసి పెడతా ఉన్నాను నేను. బాగా నైట్లో కూడా బాగానే వస్తుందండి. చూసారు, అంతా ఫిట్ చేసినారు. అంటే ఇంకా దానికి పైపులు అయితే సెట్ చేయాలి. అది మొత్తం గ్లాస్ అన్నమాట, మీకు తెలిసే ఉంటుంది. గ్లాస్ పైపులు మొత్తమే. లోపల అయితే కాపర్ ఉంటుందంట. ఆ పైపుల లోపల కాపరు, పైన అయితే గ్లాసు. ఎందుకంటే ఎండకి బాగా వేడెక్కాలంటే గ్లాస్ అయితేనే కదా, అందువల్ల గ్లాసు. అది మనం ఒకవేళ ఈ కోతులు అవి వచ్చేస్తుంది కాబట్టి పైన నెట్టలాగా పెట్టుకోవచ్చు అన్నారు. మేమైతే పెట్టలా, ఎందుకంటే ఇప్పుడు చలికాలం కొంచెం ఎక్కువ ఎండ ఉండదు కదా, చలిగానే ఉంటుంది కదా, అందుకని పెట్టలేదు మేము. అలా పెట్టుకుంటే కూడా సేఫ్టీగా ఉంటుంది. మీరు కూడా అలా పెట్టండి. ఇక్కడ చూసినారా, ఇక్కడ చూపిస్తూ ఉన్నారు కదా, అటు సైడే మనకు వేడి నీళ్ళు అయితే వస్తుంది. ఇది మొత్తం ఫిట్ చేసినాక నీకు చూపిస్తానండి. అయితే ఫుల్ వీడియో చూడండి, మర్చిపోకండి.
కంప్లీట్గా పిట్ చేసినారండి. అంతా పిట్ చేసేసి ఇంకా మనము ఒకవేళ వర్షాలు పడతానే ఉంటే దీనికైతే హీటర్ పిట్ చేసుకోవచ్చంట. ఇది కూడా ఉంది దీంట్లో, ఆ సౌకర్యం కూడా. ఇక్కడ తీస్తూ ఉన్నాడు కదా ఆ బాబు, అక్కడైతే అక్కడ తీసేసి మనం హీటర్ అయితే పిట్ చేసుకోవచ్చు. మనకు ఒకవేళ వర్షాలు ఎక్కువ పడతా ఉంది, వేడి నీళ్ళు తక్కువ వస్తూ ఉందంటే అలా హీటర్ కూడా పెట్టుకొని వాడుకోవచ్చు. అందుకే సగం నేను ఆ బాబుని అది తీయమన్నాను. అక్కడైతే మనము హీటర్ పెట్టుకోవాలండి. అది తీసేసి స్క్రూలు పెట్టి ఫిట్ చేస్తే చాలు అని అంటూ ఉన్నాడు ఆ బాబు. నేనైతే ఇంకా తీయొద్దులే అనేసినాను, ఎందుకంటే మనం పెట్టుకునేటప్పుడే తీసుకోవచ్చు, ఎందుకు ఇప్పుడు అవసరం లేదని నేనే అన్నాను. అందుకనేసి అలాగే మూత పెట్టేస్తూ ఉన్నాడు ఆ బాబు. అది దీంట్లో మనం హీటర్ కానీ ఫిట్ చేసుకోవచ్చు, ఆ సౌకర్యం కూడా ఉంది. అది తీయొద్దులే, అలానే మూత పెట్టి అని చెప్పినాను, అందుకే పెట్టేస్తున్నాడు ఆ బాబు. అయితే ఇంకా కంప్లీట్గా అయిపోయింది. ఈ బాబు ఉన్నాడు ఇటు సైడ్. అయితే మనం ట్యాంక్ నుంచి నీళ్ళు రావాలి, హైట్లో పెట్టుకోవాలి. ట్యాంక్ అయితే మాకు ఆల్రెడీ హైట్లో ఉంది కాబట్టి మేము వేరే ట్యాంక్ అయితే పెట్టలేదు. ఈ సైడ్ ఆ బాబు ఉన్నాడు, అక్కడే ట్యాంక్ నీళ్ళు కనెక్షన్ అయితే ఇక్కడ ఇవ్వాలి మనము. అది చూపిస్తాను. ఇది అన్నమాట, ఇది ట్యాంక్ల నుంచి వస్తుంది నీళ్ళు. వీడికి నీళ్ళు కిందనే వస్తుంది, ఇది పైపుల్లోకి దిగి అలాగే పైకి ఎక్కుతుంది అన్నమాట. ట్యాంక్ సగంలో వేడి నీళ్ళ ట్యాంక్ ఉంటుంది, సగంలో సన్నీళ్ళకు ఉంటుంది. అది కాగి పైకి వచ్చి ఇక్కడ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇక్కడ ఈ పైపులో నుంచి మనకి బాత్రూమ్కి అయితే సప్లై అవుతుంది. ఏంది వేడి నీళ్ళు ఈ సైడ్, అటు సైడ్ కింద ఉంది కదా, కింద ఉండేది సన్నీళ్ళ ట్యాంక్ అనమాట. దాంట్లోనే రెండు స్టెప్పులు పెట్టిండారు. ఇది వేడి నీళ్ళు అయితే వస్తూ ఉందండి, చాలా వేడిగా వస్తూ ఉంది. ఆ బాబు అయితే 3 రోజులకి వస్తుంది నీళ్ళు అన్నాడు. అయితే చాలా వేడిగా వస్తూ ఉంది నీళ్ళు. సూపర్ అండి, బాగానే వస్తుంది. చూసారా? ఓకే అండి. అలాగే నేను పెట్టిన వీడియో మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్.